ఒక గంట లోపల నంద్యాల చేరేదానికి అనుకూలంగా ఉండేదాన్ని. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోండి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. అదేవిధంగా 30-40 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నాము, మేము చాలా సీనియర్స్ అని చెప్తున్నారు. మీ తండ్రి గారంటే నాకు కూడా గౌరవమే. సెంట్రల్ లా మినిస్టర్ కూడా ఉన్నారు, 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఎంపీగా ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి 4 దశాబ్దాల నుంచి డోన్లో సపోర్ట్ కావాలనే ఒక డిమాండ్ ఉంది. మీరు చేయించినారా? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి నా తరఫున ఇచ్చిన కాంట్రిబ్యూషన్లో సేవలో ప్రధానంగా ఇంచుమించు మొట్టమొదటి నిర్ణయాల్లో ఒకటి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నేను తెచ్చినది సపోర్ట్. ఈరోజు డోమ్ సపోర్ట్ పనిచేస్తుందా లేదా? 23 కోట్లతో 4 కోట్ల బిల్డింగ్ శాంక్షన్ అయిందా లేదా? డిజైన్స్ అన్నీ కూడా ప్రత్యేకమైన డిజైన్స్ శ్రద్ధ పెట్టి చేసిన వల్ల ఇంచుమించు భారతదేశంలోనే ద బెస్ట్ సపోర్ట్ బిల్డింగ్ డోన్లో రాబోతుందా లేదా? ఇది ఆనరబుల్ జడ్జెస్ వచ్చి ఇనాగ్రేట్ మన ఫౌండేషన్ మన శంకుస్థాపన చేసిపోయిన మాట వాస్తవంగా కాదు. సో సపోర్టు మనం సాధిస్తుంది, రెవెన్యూ డివిజన్ చేస్తుంది, నంద్యాల పోయేదానికి అనుకూలంగా జాతీయ రహదారి చేస్తుంది, సబ్ డివిజనల్ ఆఫీస్ ఎలాగో ఉండనే ఉంది. ఇది మన కాంట్రిబ్యూషన్. మీరు సపోర్టు తేలేదు. మీరు డోను నంద్యాల జిల్లాలో భాగంగా అయ్యేదానికి ప్రధానమైన ముఖ్యమైన పరిస్థితుల్లో సందర్భంలో మీరే ఉన్నారు. కానీ ఈరోజు వచ్చి మీరు కలుపుతా అంటారు, అది మీ విఘ్నత. ఆ తర్వాత మీరు ఆ ఇంటర్వ్యూలోనే చెప్పినారు, ఏమని చెప్పినారు? తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టినాను. ఆ కండిషన్స్లో ఏది వేదవతి గుండ్రేవల ఆర్డిఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ అనేది పూర్తి కావాలని చెప్పి ఆ కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్ వల్లనే నేను వచ్చినాను అంటున్నాను. ఈరోజు మీరేమంటున్నారు? డోన్ అంటే నాకు అమితమైన ప్రేమ కదా. ఇప్పుడు ఇందులో వేదవతి డోన్కి ఏమన్నా సంబంధం ఉందా? గుండ్రేవల డోన్కి ఏమన్నా సంబంధం ఉందా? ఆర్డిఎస్ డోన్కి ఏమన్నా సంబంధం ఉందా? నిజం చెప్పాలంటే హెచ్ఎన్ఎస్ఎస్ ఆటోమేటిక్గా అది రాజశేఖర రెడ్డి గారి వల్ల జరిగినది. ప్రధానమైన హెచ్ఎన్ఎస్ఎస్ ఏరియా అంతా కూడా పత్తికొండకు పోతుంది. హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి మీకు ఇష్టమైనప్పుడు నంద్యాల జిల్లాలో ఉంచగలుగుతారు, మీకు ఇష్టం లేకుంటే కర్నూలు జిల్లాకు మారుస్తారు. రేపు పొద్దున ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా వేరే విధంగా బాగుందంటే పక్కనే అనంతపురం ఉంది, అనంతపురం జిల్లాకు కూడా మార్చవచ్చు మీ ప్రకారం. అంతే కదా, మనకు అనంతపురం కూడా బాటరే కదా, దగ్గర అవుతుంది, సేమ్ ఆల్మోస్ట్. కాబట్టి మీరు అనంతపురం కూడా మార్చే శక్తి మీ దగ్గర ఉంది అనేది మీరే తెలియపడుతుంది. మంచి సంతోషం, మీ శక్తి మీ దగ్గర పెట్టుకోండి. పబ్లిక్ గమనిస్తారు ఇది అయ్యేదైనా కాదా అని. ఇప్పుడు మామిడి చెట్టు ఎక్కి మామిడి పండు తీసుకొస్తా అని చెప్తే పబ్లిక్ నమ్ముతారు. ఏమైనా ఎక్కుతాడేమో, చెట్టు ఏమైనా ఎక్కి కెపాసిటీ ఉందేమో, లేదా కట్టెతో కొట్టి తిరుగుతాడేమో. చుక్కలను తీసుకొని వచ్చేస్తా అంటే పబ్లిక్ కూడా గమనిస్తారు, ఇది వీలవుతుందా వీలు పడదా అని వాళ్ళ ఆలోచన. పబ్లిక్ కోరుతుంది, అయిపోయింది. ఏదేమైనా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే జిల్లాలు ఏర్పడినాయో ఎక్కువ శాతం పని మనకి ఎక్కడ ఉంటుంది? రెవెన్యూ డివిజన్ ఆఫీసులో ఉంటుంది. ఎక్కువ శాతం పని ఎక్కడ ఉంటుంది? సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసులో ఉంటుంది. ఎక్కువ శాతం పని ఉండే రెవెన్యూ డివిజన్ ఆఫీసు మనం ఇక్కడ ఏర్పాటు చేయించాం. డోన్ ప్రజల కన్వీనియన్స్ కోసము, డోన్ ప్రజలందరూ కూడా, ఫ్యామిలీ ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఉండాలని ఆర్డీఓ ఆఫీసు ఇక్కడ ఓపెన్ చేయించాం. ఎప్పుడు ఓపెన్ చేయించినాము? ఇదే కేఈ కృష్ణమూర్తి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండగా, రెవెన్యూ సబ్జెక్ట్ ఆయనది రెవెన్యూ మంత్రి ఉండగా, సీనియర్ మోస్ట్ మినిస్టర్ ఇన్ ద టీడీపీ క్యాబినెట్లో ఉండగా రెవెన్యూ డివిజన్ను పత్తికొండలో చేసేదానికి ప్రయత్నం చేసినారు, గుర్తుపెట్టుకోండి. అది కూడా కాలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డోన్ కానీ పత్తికొండ కానీ మన కృషి వల్ల జరిగింది. నిర్మోహమాటంగా చెప్తున్నా. అయితే తను మాత్రం ఎక్కడ కావాలంటే అక్కడ కలపొచ్చు అని అంటున్నారు, వాళ్ళు ఇష్టం. అదేవిధంగా ఇక్కడి నుంచి నంద్యాల పోయేదానికి అనుకూలంగా ఉండాలని జాతీయ రహదారి కూడా చేపించింది. బహుశా ఇక్కడ కూడా ఒకే నియోజకవర్గంలో జాతీయ రహదారి మొదలు కావడము ఎండ్ కావడం ఉండదు, కానీ చేపించడం ఎందుకు? ఏదో ఒకటి, నేను ఇంతకుముందు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన, దయచేసి క్లారిటీ తీసుకోండి. ఏదో ఒకటి క్లియర్గా ఉండండి. ఒక్కటి అంటే రోడ్డుకు లెఫ్ట్ సైడ్ అన్నా నడవండి, రైట్ సైడ్ అన్నా నడవండి. మధ్యలో నడిస్తే ఎవరెవరు తగిలిస్తారు. నెక్స్ట్ సెకండ్, మీరు మంత్రి డోన్కేనా అంటారు. అంటే అర్థం ఏమి? నేను డోన్లో ఉండి అన్ని బాగా చూసుకున్నట్లే కదా తన మాటల్లో. మళ్ళా వివిధ సందర్భాలు ఏమంటాడు, మీరు మంత్రిగా ఏం చేసినారు ఇక్కడ? మీరే చెప్తారు డోన్కు మీరు మంత్రి అని, మీరే చెప్తారు డోన్కు కనపడడం లేదా.
మంత్రి కనపడడం లేదు. ఏదో ఒకటి దయచేసి మీరు క్లారిటీ తీసుకోమని చెప్పి ఒక ఆలోచనకు రండి అని చెప్పి నా విజ్ఞప్తి. ఇంకో చోట ఏమంటారు, మేము జమీందారులేం కాదు వాళ్ళు. ఎందుకు అది ఇప్పుడు ఆర్టీవీ ఇంటర్వ్యూ అయినా అడిగినాడు అనమాట. ఏమని, వాళ్ళు జమీందారు ఫ్యామిలీ కదా కాబట్టి మీరు పోటీ పడగలుగుతారంటే వాళ్ళేం జమీందారులేం కాదు. సంతోషం. నేను ఏ రోజు జమీందారని చెప్పుకోలే, ఏ రోజు ఇంకోటి చెప్పుకోలే. మీరే విశ్లేషించుకుంటున్నారు. నెక్స్ట్ మీరే చెప్తారు మళ్ళా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు డోన్లో సభ పెట్టినప్పుడు వాళ్ళ జమీందారులు అందుబాటులో. మీరే చెప్తే జమీందారు కాదని మీరే చెప్తారు. నేను జమీందారు అని చెప్పలే, నేను జమీందారు కాదు చెప్పలే. జమీందారు అనే పదమే నా నోటి నుంచి చెప్పాలి. మీరే చెప్తారు మా దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయని నేను ఏ రోజు చెప్పలేదు, డబ్బులు లేవని కూడా నేను ఏ రోజు చెప్పలేదు. అది కూడా మీరే ఏదో ఒకటి దయచేసి ఒక క్లారిటీకి రండి, ఒక క్లియర్గా ఒక ఆలోచనకు రండి. ఆ తర్వాత ఇంకా తను ఏం చేయబోతున్నారు అభివృద్ధి కార్యక్రమాలంటే కర్నూలు జిల్లాలో డోన్ను కలుపుతారు. సంతోషం. అంటే నాకు తెలిసి ఇట్లా జిల్లాలు ఒక్కొక్క ఎమ్మెల్యే తలుచుకున్న ప్రకారం నియోజకవర్గాలు కొత్త జిల్లాల్లో కలపడం, ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకు తీయడం, ఆ జిల్లా నుంచి ఈ జిల్లాలో పెట్టాలనేది నాకు తెలిసి సాధ్యమైన పని అయితే కాదు. మళ్ళీ మీరేమన్నా మీకు స్పెషల్గా ఏమన్నా శక్తి ఉందేమో నాకైతే తెలియదు. ఈ విధంగా ఒకవేళ ఈ జిల్లా నుంచి ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకు కాన్స్టిట్యున్సీలుగా మార్చేదానికి అవకాశం ఉందంటే రోజు ప్రతి సోమవారం పొద్దున్న గ్రీవెన్స్ సెల్లో ముఖ్యమంత్రి గారికి నా నియోజకవర్గం ఇక్కడ, నీ నియోజకవర్గం అక్కడ అనేది గ్రీవెన్స్ సెల్ ఫస్ట్ అదే ఉంటుంది. అయినా ఏమో మీరు అంటున్నారు మళ్ళీ కలుపుతామని కాన్ఫిడెంట్గా. అయితే నాకు సందేహం. ఆ సందేహం ఏమంటే అసలు డోను ఏ విధంగా నంద్యాల జిల్లాకు వచ్చింది? మీ వలన కదా. డీలిమిటేషన్ అప్పుడు డోన్ నియోజకవర్గము నంద్యాల పార్లమెంట్లోకి వచ్చింది. ఎప్పుడు డీలిమిటేషన్ ఎప్పుడు జరిగింది? రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్. ఆ రోజు ఈ పార్లమెంటు ఎవరు ఎంపీ? మీరు ఎంపీ. ఆ రోజు మీ సతీమణి గారు ఎమ్మెల్యే. అంటే మీ సతీమణి గారు ఎమ్మెల్యే ఉండగా, మీరు ఎంపీ ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మీ ప్రభుత్వం ఉండగా, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉండగా డీలిమిటేషన్ జరిగితే ఆ రోజు డోను నంద్యాల పార్లమెంట్లోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికేంద్రీకరణలో భాగంగా పార్లమెంట్లన్నీ కూడా జిల్లాలు చేయడం జరిగింది. ఒక 2-3 ఎక్సెప్షన్స్ తప్ప. 2-3 ఎక్సెప్షన్స్ ఎట్లంటే అరకు చాలా పెద్ద ఏరియా కాబట్టి, జోగ్రాఫికల్ ఏరియా కాబట్టి ఆ అరకు ఏరియాను 2-3 సెగ్మెంట్లు చేయడము, అటువంటి ఒక 2-3 తప్ప మిగతా అన్ని చోట్ల కూడా పార్లమెంటు జిల్లా అయింది. మళ్ళా ఇప్పుడు డోను నంద్యాల జిల్లా ఉండేదానికి ప్రధానమైన బాధ్యత మీదే కదా. ఇప్పుడు మీరే అంటే మీ ఒప్పితంతోనే. నాకు ఇంకో వార్త కూడా ఉంది. అప్పటి రోజుల్లో మీరు ఫ్యూచర్ ఊహించి ఈ కృష్ణగిరి, దేవరకొండ ఇటువంటివి డోన్కు కలపకుండా ఉంటే కానీ బాగుంటుంది అని మీ భవిష్యత్తు కోసం ఆలోచన చేసి దీనికి ఒప్పితం తెలిపినారనేది కూడా ఒక వార్త. అయితే నాకు అది వ్యాలిడ్గా నాకు 100% నాకు తెలిసినది కాబట్టి నేను క్వశ్చన్ మార్క్ పెట్టాను. కానీ వార్త అయితే ఉంది. ఏది ఏమైనా కూడా మీరు అధికారంలో ఉండగా, మీరు ఎంపీకి ఉండగా, మీరు ఎమ్మెల్యేకి ఉండగా డోన్ వచ్చి నంద్యాల పార్లమెంట్లో కలిసింది. ఎప్పుడైతే పార్లమెంట్లు జిల్లాలు అయినాయో ఇది ఆటోమేటిక్గా జరిగింది. మళ్ళీ ఇప్పుడు బాధ్యత ఎవరిది అంటే మీకు ఇష్టమైనప్పుడు నంద్యాల